మాది సూలూరుపేట నియోజకవర్గం. నా పేరు దార్ల రాజేంద్ర. గత ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా నారా చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయకు ముందే అమరావతి ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే దిశలో 5 రోజుల నుంచి 200 జేసీబీలు అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్నాయంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే గతంలో మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకునేదానికి ఈరోజు అమరావతిని పూర్తి చేసేదానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయక మునిపే స్టార్ట్ చేయడం అంటే ప్రజలందరూ కూడా ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని రేపు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వడం, ఆయన వెంటనే పోలవరాన్ని కూడా అక్కడికి అధికారులను పంపించి ఎక్కడన్నా డ్యామేజ్ ఉన్నా కానీ అంతా ఎస్టిమేషన్ వేసుకొని రండి అని చెప్పి అధికారుల్ని శరవేగంగా పంపించడం అంటే నారా చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, గతంలో కూడా ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆపలేదు. ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా చాలా పేదవారికి దగ్గరగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తాడని చెప్పి తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు 12వ తేదీ ప్రమాణ స్వీకారానికి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.